ఖమ్మం జిల్లా కల్లూరులోని ఆశ్రమ పాఠశాలలో మరోసారి విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం జీరా రైస్ తిన్న 12 మంది విద్యార్థినిలు ఒక్కసారిగా కడుపులో నొప్పి, విరేచనాలతో బాధపడుతూ ఉండడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అయితే 15 రోజుల వ్యవధిలో 3 సార్లు 50 మందికి పైగా విద్యార్థినిలు అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 5వ తేదీన ఆశ్రమ హాస్టల్లో అల్పాహారం తిన్న 37 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. తర్వాత రోజు 10 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ఐటీడీఏ పీఓ సదరు హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేశారు. ఘటన జరిగిన 12 రోజులు గడవక ముందే మరోసారి పాఠశాలలోని విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం ఆందోళన కలిగిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే రాగమయ్యి, అడిషనల్ కలెక్టర్ ఆజాద్ యాదవ్ తదితర ఉన్నతాధికారులు హాస్టల్ను పరిశీలించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. ఫుడ్ పాయిజన్ జరిగిన తర్వాత వార్డెన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఫుడ్ బాగలేదనో, మళ్ళీ వాళ్ళకు ఆహార పదార్థాలు సరిగా లేకనో నాణ్యమైన ఫుడ్ని అందించాలనేది నేను వార్డెన్ని చెప్పాను. వార్డెన్ ఏమో వినలేక, వార్డెన్ని తెలుసుకోలేక రెండోసారి మళ్ళీ ఇలాగే జరిగింది. మళ్ళీ మూడోసారి ఇలాగే ఫుడ్ పాయిజన్ జరిగింది. ఫుడ్ పాయిజన్ జరగడం వల్ల కొన్ని రోజుల క్రితం 41 మందికి ఫుడ్ పాయిజన్ జరిగింది. రెండోసారి 10 మందికి జరిగింది. ఈరోజు 15 మందికి జరిగింది. ఇందులో కొంతమంది పిల్లలు మెరుగైన ఆరోగ్యం అందించి వాళ్ళని డాక్టర్ షిఫ్ట్ చేశారు. 5గురిని, ఇంకా 10 మంది ఉన్నారు. 10 మందిలో ఇంకొక 5గురిని బాగానే ఉన్న వెంటనే డాక్టర్ గారు పంపించారు. మళ్ళీ 5గురు ఉన్నారు. వాళ్ళకి సరైన మెరుగైన వైద్యాన్ని అందించి గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ సరైన మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వాంతులు, రాత్రి ఏమో అమ్మాయికి వాంతులు అయినాయి. రాత్రి ఏమో పొక్కడి బాగా తిన్నాము సార్, కొంచెం పెట్టారు. ఆలుగడ్డ కూర ఉంటుంది కదా, అది తిన్నాను సార్. దాంట్లో కలిపి తినేస్తే వాంతులు చాలా వచ్చినాయి సార్. బాగానే పొద్దున పూట జీరా రైస్ తిన్న తర్వాత దాంట్లో సాంబార్ చారు చేశారు. అది తిన్న తర్వాతకి అందరికి కడుపు నొప్పి అని, కొంతమంది వామిటింగ్స్ అవుతున్నాయి అని చెప్పి అక్కడ ట్యాబ్లెట్స్ వేసారు. డాక్టర్స్ వస్తే ఆ ట్యాబ్లెట్స్ వేసిన తర్వాత అయినా తగ్గకపోతే ఇక్కడ తీసుకొచ్చి క్యాన్లో పెట్టాను. ఇప్పుడు కొంచెం అది తగ్గింది. నీరసం